హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అగైన్. గుడ్ మార్నింగ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి మనం ఎక్కడున్నాం అంటే బ్లాక్ ఫారెస్ట్లో ఉన్నాం. ఇది బ్లాక్ ఫారెస్ట్లో ఇప్పుడు మేము తీసుకున్న రూమ్, ఇది అకామిడేషన్. నిన్న వచ్చినాం. యాక్చువల్గా నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. లాంగ్ జర్నీ. ఇక్కడికి వచ్చినాక పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ అట్లా బయటికి వెళ్ళి జియో క్యాషింగ్ ఆడినాం చేసేపు. అండ్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ బ్లాక్ ఫారెస్ట్ అన్నట్టు. బట్ ఈరోజే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను కాబట్టి తిరిగేది సైట్ సీయింగ్ అంతా ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. సో లెట్స్ గో. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Yo, set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control. బ్లాక్ ఫారెస్ట్లో ఇది మన వ్యూ అన్నట్టు బయట. జస్ట్ మార్నింగ్ లేవగానే. సో విత్ సమ్ నైస్ హాట్ టీతో పాటు వ్యూ మస్తు ఉంది అసలు. ఇక్కడ మంచిగా మనకి ఏరియా గిట్టంగా ఉంది. ఇక్కడ కూర్చొని టీ ఎంజాయ్ చేసి లెట్స్ స్టార్ట్ ద డే. Today's gonna be a good day. Wake up, 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 today's gonna be a good day. So life ain't easy, yo, I think there's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always gotta fight and hide from the demons, టెంపరేచర్ వచ్చేసి -1 ఉంది. మొత్తం గ్రాస్ పైన ఫాగ్ ఇట్లా ఫ్రోజ్ అయిపోయింది. full of flies, so here come the clouds. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken, I got patience. One day at a time is how you operate a cadence. A flow, you grow, you show yourself. టిటీజీ ఎగ్జాక్ట్ సీ పైన మొత్తం ఫాగ్ నిండిపోయింది ఇట్లా. ఇదంతా ఫాగ్, జస్ట్ సీ పైన ఫాగ్. హై గైస్, ప్రజెంట్ అయితే మనం టిటీజీ సిటీలో ఉన్నాం. సిటీలో తిరుగుతున్నాం. ఇప్పుడైతే బానఫ్ నుండి టిటీజీకి వెళ్తున్నాం. సో ఇప్పుడే గింబల్ మైక్ అన్ని కనెక్ట్ చేసి వ్లాగింగ్ స్టార్ట్ చేసేసిన. బట్ ఇంతకుముందు ట్రైన్ నుంచి ఒక విజువల్ చూపించిన కదా, ఆ ట్రైన్ నుంచి చూపించిన విజువల్ వచ్చేసి ఇట్స్ మొత్తం ఫాగ్ అన్నట్టు. మొత్తం ఫాగ్ టిటీజీ సీ పైన అట్లా ఉండిపోయింది ఫాగ్. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో ఫాగ్ చూద్దాం ఎట్లుందో కనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి చూస్తే అది మొత్తం ఒక కంప్లీట్ ఒక క్లౌడ్ లాగా ఉంది. ఫాగ్ అయితే కంప్లీట్గా గట్టి ఒక మేఘం కమ్ముకున్నట్టు ఉంది దానిపైన. సో ఇప్పుడు వచ్చేసి టిటీజీకి వెళ్ళిపోదాం. సో స్టే ట్యూన్డ్. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద బ్యూటీ. అసలు ఎంత ఫాగ్ ఉంది చూడండి, బ్యాక్ సైడ్ అంతా. ఇది లేక్. మనం ఇప్పుడు ఇంకా దాని దగ్గరికి వెళ్తున్నాము. ఇది లేక్ దగ్గర కాంపౌండ్. అండ్ చాలా కూల్ ఉంది టెంపరేచర్ అయితే. ఇది వే ఇటు నుంచి అనుకుంటా. సో ఇక్కడ వాళ్ళు వెళ్తారు కదా, మేబీ ఇదే ఉంటుంది వే. సో లెట్స్ గో. అసలు చూడండి ఇది ఎంత ఫాగీ ఉంది ఇక్కడ. అంత ఫాగీ లో మొత్తం సీ అంతా లేక్ అంతా ఫాగీ ఉంది. కింద వాటర్ కూడా కనిపిస్తలేదు. సో బ్రైట్, యాక్చువల్గా చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఫాగ్ ఉంది ప్లస్ సన్ గీటంగా ఉండు. యాక్చువల్గా అయితే ఎంత సన్ ఉన్నా సరే టెంపరేచర్ ఇంకా 0 degrees కంటే తక్కువే ఉంది. ఇక్కడ సన్ ఉన్నా సరే పెద్ద వేడేమి ఉండదు. వింటర్ అంటే వింటరే, చలి చంపేస్తుంది. అక్కడ వచ్చేసి మా వ్యూ పాయింట్ ఉంది యాక్చువల్గా. సో అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఏం కనిపిస్తలేదు చూడ్డానికి. సో ఇప్పుడే ఇక్కడ టీటీసీ దగ్గరకు వచ్చేసినాము. మొత్తం ఫాగ్ అంతా తగ్గిపోతుంది. ఇంతకుముందు చూపించిన కదా సేమ్ స్పాట్ నుంచి, అక్కడ నుంచి చూపిస్తున్నాం. మళ్ళీ ఫాగ్ అయితే తగ్గిపోయింది, కాకపోతే ఇంకా టెంపరేచర్ అట్నే ఉంది.
రాను రాను టైం అయితే నాకు తగ్గుతూ ఉంది. బట్ ఆ వాటర్ పైన పొగలు కనిపిస్తున్నాయో లేదు తెలియదు, కానీ వీడియోలో వాటర్ పైన పొగలు వస్తున్నాయి మంచిగా, అది కూల్ మాయిస్ట్. ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి లైక్ దిస్. ఈ రూట్ నుంచి ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ అన్ని రెస్టారెంట్ సంథింగ్ అవి ఉన్నాయి అక్కడ. సో అవి అక్కడికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ బోటింగ్ రైడ్స్ క్రూజ్ గిట్ట ఉంది అని విన్నా, బట్ తెలీదు, చూడాలి. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ వీ కెన్ పాసిబిలీ రైడ్. ఆ పిల్లగాని చేతిలో ఉన్నాయని చెప్పేసి అన్న పిల్లగాని దగ్గర కొరుకుతున్నాయి. బ్రెడ్ ఉంది వాడి చేతిలో. సైట్ సీయింగ్ అయిపోయింది. సైట్ సీయింగ్ అయిపోయాక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటి సోవెనర్ షాప్ ఉంది. సో సోవెనర్ షాప్ దగ్గరకు వచ్చేసినాం. అంటే సోవెనర్స్ అంటే అవే మళ్ళీ సేమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లేకపోతే అవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మన కుక్కు క్లాక్స్ ఉంటాయి కదా, గంట కొట్టగానే బయటకు వచ్చి కుక్కు కుక్కు అంటది. సో ఆ క్లాక్స్ ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడే. ఇక్కడ చాలా ఫేమస్ అన్నట్టు, ఈ బ్లాక్ ఫారెస్ట్లో ఫేమస్. అండ్ ట్రైబాగ్ దగ్గర అక్కడ ఒక 1000 క్లాక్స్ ఒక షాప్ ఉంటుంది, దట్ ఈస్ ద ఫేమస్ కుక్కు క్లాక్ షాప్ అన్నట్టు. అండ్ ఆల్సో పెద్ద కుక్కు క్లాక్ ఉంటుంది రియల్లో, ఒక ఇల్లంత సైజులో ఉంటుంది. సో అది కూడా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రైబాగ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఒక షాప్ కనిపించింది, కుక్కు క్లాక్ షాప్ ఎక్స్పోర్ట్ అని. సో ఇక్కడ టీటీసీ పక్కకే ఉంది. సో చూడ్డానికి వచ్చినాం. ఇక్కడేం పెద్ద కొనేదేం లేదు, జస్ట్ అట్లా చూసేసి సోవెనిర్స్ ఏముంటాయి అదొక ఐడియా వస్తుంది, అదొకటి చూసుకొని వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఇది ఉంది, ఇది వుడెన్ కార్వింగ్స్కి ఫేమస్ ఇక్కడ యాక్చువల్గా. ఇక్కడ స్లింగ్ షాట్స్ గిట్ట ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి వుడెన్ కార్వింగ్ గన్ ఉంది. ఇది ఏంటంటే మేము ఫింగర్స్కి రబ్బర్ బ్యాండ్ వేసుకొని కొడతాం కదా గన్ లాగా, బట్ ఇట్ ది సేమ్. ఇక్కడ ముందట గ్రూవ్ ఉంది కదా, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేయాలి, వేసి వీల్కి పెట్టి వెనక్కి గుంజి ఇది కొడితే ఫైర్ అవుతుంది అన్నట్టు. సో సచ్ ఎ నైస్ కాన్సెప్ట్ కదా. మనం ఫింగర్స్ కొట్టేది ఇది గన్ను. ఇక్కడ వుడెన్ కార్వింగ్స్ ఫేమస్ బాగా యాక్చువల్గా. అండ్ ఆల్సో ఇక్కడ స్లింగ్ షాట్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్కి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఇవి వచ్చేసి మన షూ ఎక్కించుకోవడానికి స్టిక్స్. ఇక్కడ బాగా చాలా ఉంటాయి. అది ఇక్కడ ఇవేమో నలిసి దోమలు కొట్టడానికి. సో అట్లా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని మగ్స్ ఉన్నాయి, ఇక్కడ డిజైన్ చేసిన మగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ సమ్ హ్యాట్స్, క్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వచ్చేది వింటర్ కదా, సో ఇక్కడ వింటర్ గుడ్స్ విధంగా చాలా ఉన్నాయి. ఇవి వింటర్వి సాక్స్, మిట్టెన్స్ అంటారు జనరల్గా. మిట్టెన్స్ అంటే హ్యాండ్కి వేసుకునేది, బట్ వీటి సాక్స్ లాంటివే. హీట్ అండ్ సాక్ అని ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనము సోవెనిర్ షాప్ లోపల ఉన్నాం, బట్ ఇక్కడ వచ్చేసి అన్ని లిక్కర్స్ ఉన్నాయి. అండ్ జర్మనీ ఈజ్ ఆల్రెడీ ఫేమస్ ఫర్ లిక్కర్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది చెరీ లిక్కర్, ఎంబీర్ గైస్. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. సో ఇది వచ్చేసి సమ్ లిక్కర్, ఇది పేరు వచ్చేసి 51% వాల్యూమ్, 51% ఆల్కహాల్. ఇది హాఫ్ ఆల్కహాల్. క్రౌటర్ లిక్కర్, హెర్బల్ లిక్కర్ అంటే ఇది క్రౌటర్ లిక్కర్ అని ఉంది దీనిపైన. సో అట్లాగే ఇక్కడ వచ్చేసి పియర్స్ది ఉంది, పియర్స్ లిక్కర్. సో అట్లా పియర్స్ లిక్కర్స్ ఉన్నాయి. వుడెన్ కార్వింగ్స్, వుడెన్ లక్క పావులు. మన ఇండియాలో కూడా ఉంటాయి లక్క పావులు. సో సేమ్ అట్లనే వుడెన్ ఉన్నాయి లక్క పావులు ఇవన్నీ. ఇది ఫ్లూట్, ఇది యాక్చువల్గా మేబీ బర్డ్ సౌండ్ వస్తుంది నాకు తెలిసి ఇది. సో ఫ్లూట్ అండ్ అఫ్ కోర్స్ టెడీస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి. ఇదిగోండి కుక్కు క్లాక్స్ అని చెప్పే కదా, ఇది కుక్కు క్లాక్ షాప్. ఇవి చాలా ఉన్నాయి కుక్కు క్లాక్స్, బట్ ఒక్కటి చాలా కాస్ట్లీ. 280 euros, 250 euros, 500 euros అట్లా ఉన్నాయి. చాలా పెద్దది ఇది, చాలా పెద్దది. అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెద్ద షాప్ ఇది. బట్ ఇంకోటి 1000 క్లాక్ షాప్ ఉంటుంది ట్రైబర్గ్లో. సో అది చూడాలి ఈరోజు. గుడ్ల గుబ్బలు ఇవన్నీ వుడెన్ కార్వింగ్స్.
సో ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి, సేమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ. కుకు క్లాక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇక్కడ కుకు క్లాక్ చాలా ఫేమస్. సో మోస్ట్లీ అన్ని కుకు క్లాకే ఉన్నాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా. సో ఇక్కడ వచ్చేసి 5 ప్యాక్ వైన్ గిటంగా ఉంది, ఒక్కొక్కటి డిఫరెంట్ ఫ్లేవర్స్. 40% ఆల్కహాల్, 51% ఆల్కహాల్, అండ్ ఇది 40% ఆల్కహాల్. ఫోర్త్ వచ్చేసి 20% ఆల్కహాల్, దాట్ ఈస్ ఫర్ లేడీస్ అంట, చెరీ వైన్, చెరీ లిక్కర్. అండ్ ఇంకోటి 40% ఆల్కహాల్, ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్. అండ్ ఆల్సో విత్ పోస్ట్ కార్డ్, ఒక పోస్ట్ కార్డ్ గిటం ఉంది. సో ఇదే 1000 క్లాక్ చెప్పింది, 1000 క్లాక్ షాప్ అనేది. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ అంట అని చెప్తున్నాడు ఇంతకుముందు. సో ఇక్కడ లిక్కర్ చాలా ఫేమస్ అన్నట్టు. సో ఇప్పుడు ఇంతకుముందు క్లాక్స్ షాప్స్ అవన్నీ చూపించిన కదా, వెనకాల ఉంది షాప్, అదే క్లాక్స్ చూపించిన కదా. సో దాంట్లో 2 టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి. ఒకటేమో కంప్లీట్లీ యాక్చువల్గా అయితే ట్రెడిషనల్ కుకు క్లాక్ అయితే కంప్లీట్లీ మెకానికల్ ఆపరేటెడ్ అన్నట్టు. నీకు దాంట్లో బ్యాటరీస్ అవసరం లేదు, సెల్స్ అవసరం లేదు, పవర్ ఇన్పుట్ అవసరం లేదు. బట్ బ్యాటరీ ఆపరేటెడ్ కూడా ఉన్నాయి. బట్ ట్రెడిషనల్ ఈజ్ ఓన్లీ విత్ మెకానిజమ్స్. కింద ఉండే పెండ్యులమ్స్ అండ్ వెయిట్స్, కౌంటర్ వెయిట్స్ వల్ల అది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ వాట్ హీస్ సేయింగ్ ఈజ్, అంటే తను ఏం చెప్తుండే అంటే ఒక 200 years 300 years బ్యాక్ తయారు చేసిన కుకు క్లాక్స్ ఇప్పటివరకు ఇంకా సర్వైవ్ అవుతున్నాయి, ఇంకా ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నాయి అని చెప్పి. అంటే వాటికి నెవర్ ఎండింగ్. ఇక నాకు బ్యాటరీస్ అవసరం లేదు, పవర్ ఇన్పుట్ అవసరం లేదు, నో ఎలక్ట్రిసిటీ, నో చిప్స్ ఆర్ నో మోడర్న్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఆన్ మెకానిజం. సో అట్లా అన్నట్టు అది ఇప్పటికీ ఇంకా ఉన్నాయంట. అండ్ వీళ్ళ స్టోర్స్ వచ్చేసి బెంగళూరు, ఢిల్లీ అండ్ ముంబైలో గిట్ట ఉన్నాయంట. సో అక్కడ గిట్ట అమ్ముతున్నారు. బట్ అదని చెప్తుంది ఏంటి అంటే అక్కడ కొంటే మోస్ట్లీ చైనా మేడ్ ఉంటాయి, జర్మన్ మేడ్ దొరకవు అని చెప్పేసి అంటుండు. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి జర్మనీ నుండి కుకు క్లాక్ తీసుకెళ్ళాలి అంటే వీ కెన్ క్లెయిమ్ ద ట్యాక్స్ బ్యాక్. జర్మన్ ట్యాక్స్ మేనేజ్ చేసి కస్టమ్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అంట మళ్ళీ మనం కట్టిన ట్యాక్స్. అండ్ ఇండియాకి షిప్మెంట్ కూడా చేస్తారంట. బట్ ఒక 6 to 8 weeks టైం పడుతుందంట ఇండియాకి షిప్ చేస్తే. అండ్ ఇండియాలో మెయింటెనెన్స్ వచ్చేసి మన దగ్గర డస్ట్ ఎక్కువ కాబట్టి అది జస్ట్ వర్కింగ్ ఆగిపోవడం, పాడైందని చెప్పేసి రిపేర్ షాప్కి తీసుకెళ్తాం. బట్ అట్లా కాదు, ఇయర్లీ ట్వైస్ అది ఇప్పి వెనకాలన్న బోర్డు ఇప్పేసి డస్ట్ అంతా క్లీన్ చేస్తే సెట్ అయిపోద్దంట. సో ఎవ్రీథింగ్ అండ్ మెకానికల్ ఆపరేటెడ్ కాబట్టి పెద్దగా అవసరం లేదు. అది అన్నమాట మ్యాటర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రైబర్గ్ వెళ్తున్నాం. లెట్స్ గో దేర్. ఓకే, ఫైనల్లీ హియర్ మనం ఇప్పుడు ట్రైబర్గ్ వచ్చేసినాము. టీటీసీ నుండి ట్రైబర్గ్కి ఒక 2 hours జర్నీ పట్టింది. ట్రైన్ తీసుకొని మళ్ళీ మధ్యలో ఇంటర్చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ట్రైబర్గ్ బానఫ్ నుండి 550 నెంబర్ బస్ ఎక్కి మార్క్లాడ్స్ దగ్గరకు వచ్చేసినాము, అంటే సిటీ సెంటర్ దగ్గరకు వచ్చినాము. అక్కడ నుండి ట్రైబర్గ్ వాటర్ ఫాల్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో అదే గ్యాప్లో హౌస్ ఆఫ్ 1000 clocks అనిపిస్తుంది. ఇంతకు చెప్పిన కదా 1000 clocks, హౌస్ ఆఫ్ 1000 clocks ఉంటుందని. సో ఇది అక్కడికి వచ్చేసినాం. సో అందవేలే కాబట్టి జ్యూస్ చేసుకొని ట్రైబర్గ్ వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఓకే, ఇది హౌస్ ఆఫ్ 1000 clocks. ప్రతి ఒక్క చాలా క్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఎక్కడ చూసినా క్లాక్సే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడే, ఇవి చిన్న అన్నీ. సో ఇక్కడ పెండ్యులమ్స్ కింద కౌంటర్ వెయిట్స్ ఉన్నాయి, బట్ అవి జస్ట్ చూడడానికి మాత్రమే. సో ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి మెకానికల్ క్లాక్స్ అనుకుంటా, మ్యాక్సిమం మెకానికల్ క్లాక్సే. కౌంటర్ వెయిట్స్ విధంగా చూడడానికి రియల్గానే ఉన్నాయి ఇవి. సో ఇవన్నీ మెకానికల్ క్లాక్స్ ఉంటాయి. సో ఇట్లా 1000 clocks ఎక్కువనే ఉండొచ్చు ఇక్కడ. బట్ దీని పేరు వచ్చేసి హౌస్ ఆఫ్ 1000 clocks. చాలా బాగున్నాయి అసలు క్లాక్స్, అసలు ఒక్కొక్కటి చూసే కొనాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ. సో ఇప్పుడు సపోజ్ ఈ క్లాక్ ఉంది, ఈ క్లాక్ ప్రైస్ 344 euros, అంటే 34,000. జస్ట్ ఒక వాచ్కి 34,000 పెడితే పట్టుకుంది అంటారు ఇంట్లో. అది వేరే మ్యాటర్ అనుకోండి. అంటే కొనొచ్చు, బట్ నాట్ నౌ. నేను ఇప్పుడు ఏం తీసుకోను, లేటర్ మంచి జాబ్ చేసే టైంలో అప్పుడు కొనుక్కుందాం. సో ఇక్కడ వచ్చేసి ఒకటి డెమో పీస్, ఎంటీ పీస్ లాగా ఒకటి ఉంది. ఇది ఏంటంటే ఇన్సైడ్ మెకానిజం మొత్తం మనకు అర్థమైద్ది అన్నట్టు. సో ఇక్కడ కింద పెండులం ఆల్రెడీ మోగుతుంది లోపల. సో ఇక్కడ చూస్తే లోపల ఒక గేర్ తిరుగుతుంది కదా, అది సెకండ్స్ అన్నట్టు. సో సెకండ్స్ కౌంట్, ప్రతి ఒక్క పెండులం మూమెంట్ ఒక సెకండ్ కౌంట్ అన్నట్టు. అండ్ ప్రతిసారి కుకు క్లాక్ మ్యూజిక్ ప్లే అయినప్పుడు ఇక్కడ ఉన్న ఒక కౌంటర్ వెయిట్ కిందికి వచ్చేస్తుంది. సో దాన్ని బేస్డ్ ఆన్ క్లాక్ సైజ్ అన్నట్టు. ఒక్కొక్క క్లాక్
డైలీ వన్స్ ఒకసారి రీవైండ్ చేయాలి, కొన్ని ఏమో వీక్లీ వన్స్, కొన్ని మంత్లీ వన్స్ అట్లా రీవైండ్ చేయడానికి ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కో టైప్ అన్నట్టు. సో ఇది మెకానిజం మోడల్, మొత్తం మెకానికల్ ఆపరేటెడ్, మొత్తం గేర్స్ అండ్ స్ప్రింగ్సే లోపల ఉన్నాయంతా. సో దాన్ని బట్టి ఇక్కడ ఉంది ఇది మ్యూజిక్, ఇది ఇక్కడ ఇది మ్యూజిక్ ప్లే అవ్వడానికి రీజన్ ఇది సమ్ సెలో కైండ్ ఆఫ్. ఇది ఇక్కడ ఇవన్నీ మోడర్న్ క్లాక్స్ ఉన్నాయి, అంటే కొంచెం మంచి మాడిఫైడ్ కొత్తగా టెక్నాలజీ ఇంక్లూడెడ్ క్లాక్స్ ఇవన్నీ. ఇక్కడ చూస్తే ఇక్కడ కాకపోతే అన్ని పెండులం టైప్ ఉన్నాయి, బట్ అన్ని మోడర్న్ క్లాక్స్. కాకపోతే ఇవన్నీ మోడర్న్ క్లాక్స్. ఇది కూడా సో ఇక్కడ వచ్చేసి ఒక వీడియో రన్ అవుతుంది. ఈ వీడియోలో ఏంటంటే క్లాక్స్ ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి మొత్తం హ్యాండ్మేడ్, వుడెన్ కార్వింగ్స్ గీయడం అన్ని హ్యాండ్మేడ్ కార్వింగ్స్ అన్ని అండ్ మెకానిజమ్స్ అన్ని సెట్ చేస్తున్నారు, సెట్ చేసి క్లాక్స్ తయారు చేస్తున్నారు. సో ఇది క్లాక్ మేకింగ్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనకు కుక్కు క్లాక్ కస్టమైజేషన్ ఉంది, మనకు కావాల్సిన చామ్స్ అనొచ్చు. సో అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ ఆన్స్ లాగా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. సో ఇక్కడ అవన్నీ ఉన్నాయి. సో తీసుకుంటే మనం క్లాక్ తీసుకుంటే వాటి అన్నిటికి యాడ్ ఆన్స్ యాడ్ చేసుకోవచ్చు. కొందరికి పెట్స్ అట్లా ఉంటాయి కదా, సో పెట్స్ గిటం ఉండాలి అని ఆలోచించుకుంటే సో అట్లా పెట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కస్టమైజేషన్ అన్నట్టు క్లాక్ గురించి. సో ఇక్కడ హౌస్ ఆఫ్ 1000 క్లాక్స్లో ఓన్లీ క్లాక్సే కాదు, మనకు డిఫరెంట్ అన్ని టాయ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అట్లా సోవినీర్స్ గిట్ట ఉన్నాయి. సో నేను ఇవి తీసుకున్నా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ 3 తీసుకున్నాను నేను. అండ్ ఆల్సో ఇక్కడ మగ్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో చాక్లెట్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ యాస్ట్రేస్, మగ్స్, షార్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కోస్టర్స్ ఇవి. సో ఇట్లా చాలా ఉన్నాయి గిఫ్ట్స్ ఇక్కడ తీసుకోవాల్సినవి. సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నా. అండ్ ఇక్కడ వుడెన్ థింగ్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ లోపల ఎంట్రీ అయిపోయినాం అండ్ టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ వచ్చేసి స్టూడెంట్ కార్డు పైన డిస్కౌంట్ ఉంది. సో 7.5 స్టూడెంట్ అయితే, నార్మల్గా అయితే 8 or 9 ఉంది, €9 సంథింగ్ అనుకుంటా అడల్ట్స్కి. సో అందుకే స్టూడెంట్ కార్డ్ ఎక్కడున్నా సరే మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి ట్రైబాగ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఒక ట్రైల్ పాత్ ఉంది, సో పాత్లో వెళ్ళాలి. సో ఇదే ట్రైబాగ్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం వచ్చేసి కింద స్టెప్ దగ్గర ఉన్నాము. సో అక్కడ పైనుంచి ఎన్నో స్టెప్స్ ఉంటాయి. సో ఇది జనరల్గా 3 steps అనుకుంటా, 3 levels ఆఫ్ వాటర్ ఫాల్స్. సో అందుకే దీని పేరు ట్రైబర్గ్. ఒక్కొక్క స్టెప్ అట్లా ఉంటుంది వాటర్ ఫాల్స్. చాలా బాగుంది అసలు. ఇప్పుడు వచ్చేసి ఫాల్స్ ఇది మొత్తం చెట్లన్నీ ఇట్లా ఎల్లో అయిపోయి రాలిపోతాయి ఆకులన్నీ. మన ఇండియాలో గిట్టంగా అవుతుంది డ్యూరింగ్ November, December. బట్ ఇక్కడ వింటర్ ఎక్కువ కాబట్టి, ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి ముందే అవుతుంది ఇక్కడ ఫాల్. సో ఇప్పుడు వచ్చేసి పైన ఇంకో పాయింట్కి వచ్చినాము. చాలా వాటర్ ఫ్లో అయితే చాలా ఘోరంగా ఉంది. అండ్ నా బ్యాడ్ థింగ్ ఏంటి అంటే నా మైక్ రిసీవర్ పడిపోయింది కాబట్టి కొంచెం వాయిస్ క్లారిటీ పోతుంది. అక్కడ ఉండే మనం కింద ఇంతకుముందు, అక్కడ నుంచి పైకి ట్రైల్ ఎక్కి ఇక్కడ వచ్చాం. ఇంకా ట్రైల్ చాలా ఉంది, లెట్ గో. అసలు ట్రైబాగ్ వాటర్ ఫాల్స్ అవన్నీ తిరిగేసి ఇట్లా ఉంచుతాం. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినడానికి తలక్రమం తోపు వచ్చింది. ఎక్కడో ఎత్తుక్కుంటూ ChatGPTని అడిగి లొకేషన్ అడిగి ఒక దగ్గరికి వెళ్తే అది పర్మనెంట్లీ క్లోజ్డ్ అంట. మళ్ళీ ఇంకొక కెఫేకి ఇంకో దగ్గరికి వచ్చినాము, ఐస్ కెఫేకి. సో ఇప్పుడైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆర్డర్ ఇస్తున్నాం, ఇంక ఇవ్వలేదు. ఇప్పుడే వచ్చినాం, ఫుల్ జరిపోయింది. అండ్ ఆల్సో టైం సరిగ్గా కుదరలేదు. ఇంకోటి వరల్డ్స్ లార్జెస్ట్ కుక్కు క్లాక్ అది మిస్ అయింది. సో అది మేబీ రేపు ఆర్ ఎల్లుండి మార్నింగ్ పాసిబుల్ అయితే సో అది కవర్ చేయాలి. సో ఇప్పుడైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ కొమ్మేద్దాం. సో ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ స్టోరీ ఏంటి అంటే, ఈ బ్లాక్ ఫారెస్ట్ అనేది డెన్స్ ఫారెస్ట్ ఇన్ జర్మనీ యాక్చువల్గా. సో ఆ డెన్స్ ఫారెస్ట్ వింటర్లో కింద ఫారెస్ట్ అంతా బ్లాక్ ఉంటుంది, పైన అంతా ఒక స్నోతో ఒక లేయర్ లాగా కవర్ అయిపోతుంది అన్నట్టు. సో అక్కడ నుంచి వచ్చి ఇన్స్పైర్ అయిన కేక్ బ్లాక్ ఫారెస్ట్ కేక్. సో ఒరిజినల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ మనకు ఇండియాలో తింటున్న కేక్ విధంగా ఇక్కడే పుట్టింది.
అండ్ నేను ఇప్పుడు తింటుంది ఒరిజినల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. సో ఐఎమ్ గోనా ఆర్డర్ ఇట్. సో స్టే ట్యూన్. ఒరిజినల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూపిస్తా. ఫైనల్లీ మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ వచ్చేసింది. సేమ్ లేయర్స్ అండ్ కింద వచ్చేసి సమ్ చెరీస్ ఉన్నట్టున్నాయి, ఫ్రూట్స్ ఇక్కడ. అండ్ పైన ఒక చెరీ ఉంది. సో దీని పేరు జనరల్గా ఇక్కడ వచ్చేసి షవార్జ్వాల్డర్ కిర్స్టోర్దే అంటారు దీన్ని. సో ఇప్పుడు అది తింటున్నాం. బ్లాక్ ఫారెస్ట్ చెరీ కేక్ అన్నట్టు, బ్లాక్ ఫారెస్ట్ కేక్ జనరల్గా. సో లెట్స్ గోనా ట్రై ద ఫస్ట్ బైట్. చాలా డిఫరెంట్ ఉంది. మన ఇండియాలో దొరికే బ్లాక్ ఫారెస్ట్ కంటే చాలా డిఫరెంట్ ఉంది. స్మూత్ ఉంది అట్లా తింటుంటే. బట్ ఇట్స్ డిఫరెంట్ టేస్ట్. స్వీట్ కాదు, చాక్లెటీ కాదు, ఒక డిఫరెంట్ ఫ్రూట్. అంటే ఫ్రూట్ ఎక్కువ లేదు, బట్ ఒక చిన్న ఫ్రూట్ హింట్ తెలుస్తుంది దీంట్లో. వెరీ నైస్, చాలా బాగుంది యాక్చువల్గా.